వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము ఏదైతే ఏపీ ఎన్నికల హీటు ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పటిదాకా ఉన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిలో కొద్ది మార్పు కనిపిస్తుంది. ట్రయాంగిల్ ఫైట్గా ఇది ఏమైనా మారిందా అని అనుమానం చాలామందిలో కలుగుతుంది. దానికి ముఖ్యంగా చూస్తే మాత్రం సిద్ధం అంటూ వైసీపీ ఇప్పటికే సభలను సక్సెస్ చేసుకుంటూ వెళ్తుంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులకు తోడు ప్రధాని మోడీ యాడ్ అయిన తర్వాత ఆ ప్రచారంలో హోరు పెరిగిందని చెప్పవచ్చు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా ఈ రేస్లో ఉన్నామంటూ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మరి ప్రచారం ప్రారంభించారు. ఇదంతా చూస్తూనే మాత్రం ట్రయాంగిల్ ఫైట్గా మారిపోతుందా అన్న అనుమానం అయితే అందరిలోనూ కలుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో ప్రతి పార్టీ మిగిలిన రెండు పార్టీలను ఏ టీములుగా బి టీములుగా వ్యవహరిస్తూ వాళ్ళను సంబోధిస్తూ మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్న నేపథ్యంలో నిజంగానే ఇది ట్రయాంగిల్ ఫైట్ కాకపోతే, ఏబీ టీంలు కాకపోతే మరి ఈ ఫైట్ ద్వారా ఎవరికి మైలేజ్, ఎవరికి డ్యామేజ్ జరగబోతుంది అనే విషయంపైన మనము ఇవాళ చర్చను టు ద పాయింట్లో చేపట్టాము. మనతో పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతుంటే, ఎస్కే బాజీ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే శివశంకర్ గారు వైసీపీ నుంచి ఇవాళ మన డిబేట్లో పాల్గొంటున్నారు. మొదటగా రవికుమార్ గారి దగ్గరికి వెళ్తే, రవికుమార్ గారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే యూజువల్లీ ఇంకొక 56 రోజులు ఇంకా ఎలక్షన్స్ ఉన్నా సరే కొద్దిగా హీట్ అన్నది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రీపోల్కి సంబంధించి ఒక ప్రిపరేషన్ లాగా కనిపించింది కానీ బట్ దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ నిన్న మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత, మొన్న రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్న తర్వాత మొదటి నుంచి సిద్ధమంటూ వైసీపీ చేస్తున్న ఈ ప్రచార హోరు ఏదైతే ఉందో వీటన్నింటినీ చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటారు ఎన్నికల ప్రచార హోరు? గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ రాజకీయ వేడి పుట్టిందా, ఎలక్షన్లు హడావలి పుట్టింది అని అంటే, వైసీపీ నాకు తెలిసి తను గత సంవత్సరం నుండి గడప గడపకు అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆల్రెడీ పీపుల్ కి రీచ్ అవుట్ అవుతూ ఉన్నారు. వాళ్ళ క్యాంపెయినింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినట్టుగానే లెక్క. మీరు అబ్జర్వ్ చేస్తే అక్రాస్ ఇండియాలో ద ఫస్ట్ స్టేట్ ఆర్ అనే ఫస్ట్ పార్టీ ఇలాంటి ఒక డైరెక్ట్ బెనిఫిషరీస్ ని కానీ, డైరెక్ట్ ఓటర్స్ ని కానీ, అక్కడ నిలబడే ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీలో నిలబడే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అందరినీ కూడా కలుసుకునే అవకాశాన్ని అనేది ఒక వినూత్నంగా డిజైన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు. సో దాంట్లో భాగంగానే గడప గడపకు ప్రోగ్రామ్ ద్వారా గత 1 year 1.5 year నుండి కూడా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళు చేస్తున్న మంచి పనులు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా వివరించడం, వాళ్ళు ఓటు అడగడం అనేది జరుగుతూ ఉంది. అయితే లాస్ట్ 2-3 months నుండి ఏంటి అని అంటే, సిద్ధం అనే ఒక భారీ బహిరంగ సభల ద్వారా వాళ్ళకున్న ప్రజా ఆమోదాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ క్యాడర్ లో ఏదైతే వైసీపీకి మొదటి నుండి ఉన్న ఒక చిన్న మైనస్ ఏమైంది అని అంటే, వాళ్ళ క్యాడర్ ని కానీ, పార్టీ మొదటి నుండి కష్టపడే కార్యకర్తలను కానీ పట్టించుకోవట్లేదు. ఈ వాలంటీర్ అండ్ గృహసారథులు అనే వ్యవస్థ ద్వారానే వాళ్ళ తాలూకా ఎంటైర్ వెల్ఫేర్ డెలివరీ అంతా జరుగుతూ ఉంది. మాకు ప్రాధాన్యత లేదు కార్యకర్తలకు కానీ, క్యాడర్ కానీ ఒక అసంతృప్తి అనేది ఉంటూ ఉండేది. దాన్ని వాళ్ళు సిద్ధం మీటింగ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలను కూడా సన్నద్ధం చేస్తూ ఒక 2 నెలల క్రిందటే వాళ్ళైతే ఎలక్షన్స్ కి మానసికంగా సిద్ధంగా ఉన్నాం అనే ఒక ఇదైతే ఇవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. వేరే టీడీపీకి వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ హిస్టరీ ఆఫ్ టీడీపీలో ఫస్ట్ టైం ఒక అపోజిషన్ పార్టీగా ఉంటూ 4 ఏళ్ల పాటు కొంచెం ఒడిదుడుకులు, నిస్తేజం, క్యాడర్ లో ఒక నిర్లిప్తత, స్థానిక సంస్థల్లో పూర్తిగా కూడా వాళ్ళు వెనకబడిపోవడం, కొన్ని చోట్ల పోటీయే పెట్టలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులను అధిగమిస్తూ గత 1 year నుండి ఏంటి అని అంటే, లోకేష్ గారు ఏదైతే శంకారావం అనే ఒక పాదయాత్రని స్టార్ట్ చేశారో, ఆ తర్వాత శంకారావం అంటూ పూరించారో, వీటన్నిటి ద్వారా కూడా ఏంటంటే వాళ్ళు కొంత వాళ్ళ క్యాడర్ ని కానీ, లేకపోతే ప్రజల్ని కానీ ప్రజలతో మమేకం అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఏ హెడ్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ నిన్న 175 నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్లను ప్రకటించడం కానీ, 25 ఎంపీలను ప్రకటించడం కానీ, ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే సిద్ధమని 2 నెలల క్రితం చెప్పారో వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉన్నారనే ఒక విషయాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. వేరాజ్ టీడీపీకి వచ్చేటప్పటికి ఈ ఎలియన్స్ ఫార్మేషన్ ఇంకా ప్రాపర్ గా స్టిచ్ అవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో కొంత వెనకబాటుతనం కావచ్చు, సో చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. రైట్. నాకు నిన్న అనిపించింది ఏంటి అని అంటే, బికాజ్ నేను గ్లోబల్ పాలిటిక్స్ చూస్తూ వస్తాను, నేషన్ వైడ్ చూస్తూ ఉంటాను కాబట్టి, ఇలాంటి ఎలియన్స్ ఫార్మేట్ ని వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు
ముందుగానే వాళ్ళు జిల్లా లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు 3 పార్టీల కార్యకర్తలని కూడా మానసికంగా మెంటల్ గా ప్రిపేర్ చేసి 3 ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో రీజన్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేసి భారీ బహిరంగ సభకి మోడీ గారిని ఆహ్వానిస్తే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ కార్యకర్తల తాలూకు ఇదేనేది తెలిసేది. సడన్ గా మోడీ గారిని తీసుకొచ్చి వాళ్ళు ఈ సభని కండక్ట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరవేరలేకపోయారేమో అనేది అయితే నాకు అనిపిస్తున్న అంశం. అయితే బాజీ గారు దీనికి సమాధానం చెప్పాలి. బాజీ గారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే ఈ అలయన్స్కి సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు జనసేన టీడీపీ అన్నది వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు, కానీ బీజేపీని ఇందులో తీసుకొచ్చే క్రమంలోనే కొద్దిగా ఆ కసరత్తు అన్నది జరిగింది. ఫైనల్గా ఓకే చేసిన రోజులు అంటే జస్ట్ కొద్ది రోజుల్లోనే ఇంత పెద్ద సభని వాళ్ళు ఆర్గనైజ్ చేసిన క్రమంలో అక్కడ అందరూ ఊహించినట్టుగా కాకుండా ఎందుకో మోదీ కొద్దిగా ఏదో ముభావంగానే ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు అన్న అనుమానం వచ్చేలాగా నిన్న మొత్తం ప్రోగ్రాం నడిచింది. మీరేమంటారు దానికి సంబంధించి? సార్ నమస్కారం చిదంబర్జీ, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. బట్ వన్ థింగ్, రవికుమార్ గారు చెప్పిన దాంతో కొంత నేను ఏకీభవిస్తాను. ఏదంటే పొలిటికల్ పార్టీస్ అనలైజ్ లో వైసీపీ వెళ్ళినటువంటి లైన్ ఇప్పటి వరకు ఉన్న దానికోను ఇప్పుడు టీడీపీ తీసుకున్నటువంటి స్టెప్, ఇది ఈజీగా మెర్జ్ అవుతారా లేదా క్యాడర్ అనేటువంటి ఒక డౌట్ వారు ఎక్స్ప్రెస్ చేసిన దాని మీద నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఒకటి, 2014 ఎన్నికల్లో ఒక రోజు ముందు పొత్తు కుదిరిందండి. ఎన్నికలు ఇక నామినేషన్ పర్వం అనుకుని 1 day బిఫోర్, అంతకుముందు ఒక వారం 15 రోజుల నుంచి జరిగినటువంటి చర్చ తర్వాత జరిగినటువంటిది. అది పెద్ద ఉపద్రవం. అసలు రాష్ట్రం విడిపడినప్పటికీ ఉన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే భారతీయ జనతా పార్టీది ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని, తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక విధానాన్ని ఇక్కడ విధానాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అసలు సమైక్య రాష్ట్రమే ఉండాలని చెప్పినటువంటి వైసీపీ, అదేవిధంగా జనసేన, విభిన్నమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా ప్రజలు ఏమి ఆశీర్వదించారంటే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆలోచించిన దాని మీద అప్పుడు ఏర్పడినటువంటి పొత్తు వల్ల ఓడిపోయినటువంటి 0.5% ఏదైతే ఓటింగ్ శాతంతో ఓడిపోయినటువంటి వైసీపీ యొక్క లెక్క కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పాలించబడ్డారా, పీడించబడ్డారా? ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? వారు కొన్ని యాంగిల్స్ చెప్పారు. ఒక సంవత్సరం నుంచి కాదండి, ఈ 5 సంవత్సరాల ముందు నుంచి కూడా నేను ప్రత్యర్థిని ఎన్నికల్లో గెలిచాను, ఆ తర్వాత ప్రత్యర్థి మీద నేను సాధించాల్సిన విజయాలు ఏమున్నాయంటే, ఏదో గతంలో చరిత్రలో విదేశీయులు మన దేశం మీద దండయాత్ర చేస్తే కనుక వాళ్ళ తాలూకు మన దేశంలో ఉన్నటువంటి గుర్తులు చెరిపేయాలని ఏ రకంగా అనుకున్నారో, సేమ్ లైక్ దట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగినటువంటి ప్రతి గుర్తుని చెరిపేయాలనుకుందండి. బాజీ గారు, అది దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మీరు అలయన్స్ ప్రచారము ప్రచారం ఫస్ట్ స్టార్ట్ చేసి దాని వరకు వెళ్దాం. మళ్ళీ అంటే ప్రచారానికి సంబంధించి నిన్న అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కంపల్సరీ మోదీ వచ్చిన తర్వాత మొదటి చంద్రబాబు నాయుడుని పొగుడతారనుకున్నారు, పవన్ కళ్యాణ్ని పొగుడతారనుకున్నారు. అదే సమయంలో చాలా ఘాటుగా వైసీపీ మీద విమర్శలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బట్ ఎందుకో అనుకున్న స్థాయిలో అదంతా జరగలేదు అన్నది ఒకటైతే, మరొకటి ఆ కోఆర్డినేషన్ కూడా ఎందుకో మిస్సింగ్ లాగా కనిపించింది అన్నది మరొక విశ్లేషణ వినిపిస్తుంది. దానిపైన మీరు ఫస్ట్. సార్, అక్కడ వచ్చింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారండి. సామాన్యమైనటువంటి రాజకీయాలు మాట్లాడేటువంటి వ్యక్తి కాదండి. ఈ రోజు ప్రపంచ నాయకుడిగా, విశ్వ నాయకుడిగా ఉన్నటువంటి ఒక దేశం, మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి నిన్న సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అది కాక ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదని చేసినటువంటి ప్రచారాలు ఏముందో దాన్ని తిప్పికొడుతూ ఏం చేశామనేది, ఆయన కూర్చున్న గడ్డ మీద ఎంత ఇచ్చాము, ఎన్ని ఇళ్ళు ఇచ్చాము, ఎన్ని ఇళ్లకి నీళ్లు ఇచ్చాము, నీళ్లు ఇచ్చిన తర్వాత ఎన్ని ఆరోగ్య కార్డులు ఇచ్చాము, ఎంతమందికి కిసాన్ సమ్మాన్ యోజన నిధులు ఇచ్చాము, ఎంతమందికి ఆహారం ఇచ్చామని చెప్పడానికి ప్రయత్నం చేశారు. వారు చెప్పినటువంటి అంశం తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని అవినీతి పూరితమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది, ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతిలో కూరుకుపోవడంలో పోటీ పడ్డారని చెప్పారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో భిన్న ధృవాలు చెందినటువంటి 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, ఒక తండ్రి బిడ్డలు, వాళ్ళెవరు బయట వాళ్ళు కాదు. ఇక్కడ మీరు అన్నట్టుగా 3వ పార్టీ ప్రత్యామ్నాయం లేదు, ఒక ఇంట్లోనే 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలో ఎవరు కావాలని మీకు జనరల్ గా మనం ఎలక్షన్ లో చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు పోటీ చేస్తారు డిఫరెంట్ పార్టీలో. అదేవిధంగా బాబాబామర్ది ఇద్దరు పోటీ చేస్తారు, తండ్రి కొడుకులు కూడా డిఫరెంట్ పార్టీలో పోటీ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ ఇంట్లో ఉండాలనుకుంటారు, ఇది కూడా ఇంతేనండి. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు థర్డ్ ప్రత్యామ్నాయం కాదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఏమి ఉండదండి, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కానీ ఏ టీం బి టీం అనే డిస్కషన్ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి దాని మీద ఇవాళ ఎంతో కొంత ప్రజల్లో కూడా ఒక ఉత్సుకత అయితే కంపల్సరీ ఉంది.
ఇంకోటి ఇక్కడ నేనేమంటా అంటే ఒకరినొకరు పొగుడుకోవటం కాదండి ఈ సమస్య. రాష్ట్రం గాయాల పాలైందండి. ఇవాళ ఈ గాయాలకి మందు కోసం మనం ఇవాళ ప్రధానమంత్రిని ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి దిగువ స్థాయిలోకి, ఇప్పుడు రవికుమార్ గారు చెప్పినట్టు దిగువ స్థాయిలో కూడా భేదాభిప్రాయాలు లేనటువంటి ఓటు పోలరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. దీన్ని చేయడం కోసం నిన్న జరిగింది ఒక గృహప్రవేశం, జస్ట్ కొబ్బరికాయ కొట్టారు అంతే. రేపు ఇల్లు చక్కబెట్టేటువంటి అనేక మీటింగ్ చాలా సార్లు వస్తారు. మీకు ఘాటు వేడెక్కకుండానే అప్పుడే వేడెక్కిచ్చేస్తే ఇంకా రుచి ఉంది చెప్పండి. తినడానికి ముందే ఘాటు అట్లాగా. ఎస్ సాహిబ్ గారు, అంటే ఇప్పుడు అదే ఆ కోఆర్డినేషన్ మిస్సింగ్ అనే దానిపైన చాలా మందిలో అంటే ఒక రకమైన, ఎందుకంటే సరే ట్రోల్కి గురవుతున్న వీడియోలు అయినా సరే కనీసం పుష్పగుచ్చానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి గారిని మనము సత్కరించుకునే క్రమంలో ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు కానీ మిస్సింగ్ అలాంటిది కానీ, లేకపోతే అక్కడ మైకుకు సంబంధించిన కొన్ని కూడా ఇవాళ ట్రోల్కి బాగా గురవుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే ఆ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా జరగలేదు. ఆ కోఆర్డినేషన్ కేవలం ఒక సభని నిర్వహించే క్రమంలోనే ఇంత కోఆర్డినేషన్ మిస్సింగ్ ఉంటే మీరు ఇంత పెద్ద ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు. మరి ఆ కోఆర్డినేషన్ మిస్సింగ్ అన్నది కంటిన్యూ అయితే రిజల్ట్స్ మీద ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది అన్నది కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? మీది వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది సాహిబ్ గారు, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, రాజు వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. మీరు కోఆర్డినేషన్ విషయం గురించి వస్తున్నారు. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చేటప్పుడు మరి ఎస్బీజీ వాళ్ళు ఒక ప్రత్యేక ప్రొడక్షన్ తో అక్కడ మొత్తం సభా ప్రాంగణాన్ని చూస్తారండి. దానితో పాటు లోకల్లో ఉన్నటువంటి ఎస్పీ బాధ్యత వహిస్తారు. నిన్న జరిగింది ఏంటంటే పల్నాడు ఎస్పీ మరి ఆయన రెడ్డి గారు మరి ఆయన ఎందుకనో అక్కడ వాస్తవంగా ఆ గ్రౌండ్ లో కూడా లేరు. దీంతో పాటు ప్రధానంగా ప్రధానమంత్రి గారికి తీసుకొచ్చేటువంటి పుష్పగుచ్చాలు కావచ్చు, ఆయన్ని సన్మానించడానికి తీసుకొచ్చినటువంటి శాల్వాలు కావచ్చు, దాంతో పాటు కొన్ని ప్రతిమలు కూడా తీసుకొచ్చారు. ఈ ఏవి కూడా లోనకు రానికుండా అడ్డుకున్నారండి. ఈ మీ అందరూ తెలిసినట్టు లైవ్ లో వచ్చినటువంటి విషయం ఇది. దాంతో పాటు మా నాయకులు చాలా మందికి పాస్లున్నా కూడా చివరి అరగంట మటుకు ఎవరిని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చేదాకా కూడా ఎవరిని అనుమతించాల. అక్కడ ఒక విధంగా ఆ సభ ముందులో కూడా తోసుకుంటా వచ్చేసి ఆ ఏదైతే ఆ మైక్స్ సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్ మీద కూడా జనం పడ్డారండి. దీనివల్ల కొంత బ్రేక్ కూడా వచ్చింది. పదే పదే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పోలీసులు సహకరించలేదు. ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు వస్తుంటే ఆ ప్రాంతం మొత్తం కూడా లోకల్లో ఉన్నటువంటి ఎస్పీ గారి ఆధీనంలోకి వచ్చింది. ఎస్పీ గారు ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలి, వైకాపా పార్టీ కార్యకర్తగానే పనిచేశారు ఆయన. మేము అదే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రూపంలో ఇచ్చామండి. అసలు ఇక్కడ ఏం జరిగింది వాస్తవంగానే బాజీ గారు కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారండి. అంటే మేము ఏం చెబుతున్నాం అంటే మీరు గమనించాల్సినటువంటి అంశం కూడా ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ మరి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చేశారండి. ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు దాకా మేము మరి వైకాపా పార్టీ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. దాంతో పాటు 60,000 మంది మా కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. 41A నోటీసులు ఇవ్వకుండా మా కార్యకర్తలని, నాయకుల్ని అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా కోకొలలు మీరు చూడండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మా కార్యకర్తలు ఎంతో మందిని అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చినటువంటి అంశాలను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బేఖాతారు చేసింది. ఇటువంటి అయితే ఆ పాలనలో జరిగిన విషయాల గురించి మనం మాట్లాడితే ప్రచారం స్టార్ట్ అయిన క్రమంలో ప్రచారంలో నిన్న అందరూ అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఇందాక రవికుమార్ గారు కొన్ని అంశాలు చెప్పుకుంటా వచ్చారు. మేము ఆన్ డే నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. మా ఏ నాయకుడి మీద కేసులు పెట్టలేదండి, మా ఏ నాయకుడిని ఆర్థిక మూలాలు దెబ్బతీయలేదండి. అంటే ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అంశాలండి ఇవన్నీ కూడా. దీంతో పాటు జీవోలను లాంటి జీవోలను తీసుకొచ్చి మరి ప్రజా సంఘాలను కానీ, ఉద్యోగ సంఘాల వాళ్ళు కానీ, ఏదైనా ప్రతిపక్ష పార్టీల సభలు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకొని ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. అంతెందుకండి మీడియా మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టారు కదా. మీరు నిన్నగాక మనం చూసామండి. మీరు వాళ్ళ సిద్ధం సభల్లోకి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు కదా. ప్రజాస్వామ్యంలో కరెక్టేనా అండి? అంటే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో చట్టాలు వాటికి సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు దూరం చేస్తూ మరి నియంత్రణగా పరిపాలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో లేవు. ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు నిన్న వచ్చినప్పుడు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు గతంలో మేము ఏ విధంగా అభివృద్ధి చేశాము, భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని ఆయన చెప్పుకుంటా వచ్చారు. దీంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మేము ఇచ్చినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కిందే అభివృద్ధి జరిగింది, దానికి సంబంధించినటువంటి విద్యాలయాలు ఏమొచ్చినాయి, అదేవిధంగా పారిశ్రామికంగా ఏం అభివృద్ధి జరిగింది, ఈ రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఏమొచ్చినాయి, అదేవిధంగా గ్రామ యోజన సడక్ కింద కావచ్చు. ఇందాక బాజీ గారు చెప్పుకుంటా వచ్చినట్టు మరి ఇక్కడ నీటి సమస్య ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు ఈ డిస్కస్ చేద్దాం. ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు చూస్తున్నారు ఇక్కడ
ఒక సభ పెడితేనే ఆ సభను సక్సెస్ చేయకుండా ఉన్నాను, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు మీరు ప్రభుత్వము మీ ప్రభుత్వ యంత్రాంగము ప్రయత్నించింది అన్నది ఇవాళ మీ మీద వినిపించే ఆరోపణ. ముఖ్యంగా చూస్తే అక్కడ కోఆర్డినేషన్ మిస్సింగ్ కన్నా ఎక్కువ మీరు క్రియేట్ చేసిన రక్కసే అక్కడ ఇబ్బందిని క్రియేట్ చేసింది. జనాల్ని లోపల రానివ్వలేదు, ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేశారు. ఏదైతే ట్రాఫిక్ జాముల ద్వారా లేకపోతే ఆ ట్రాఫిక్ని కరెక్ట్గా క్రమబద్ధీకరించకుండా చాలామంది రోడ్ల మీద ఉంచేలాగా అంటే ఉండిపోయేలాగా మీరు అక్కడ చర్యలు తీసుకున్నారన్నది ఒక వినిపించే ఒక ముఖ్యమైన ఆరోపణ. ఎందుకు ఫస్ట్ ప్రచార సభకే మీరు ఇంతగా భయపడిపోతే ఫ్యూచర్లో అసలు మీరు వాళ్ళని ఈ సభలని పెట్టుకొని ఇస్తారన్నది కూడా ఒక అనుమానం ఉంది. చిదంబరం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉండేటువంటి వాళ్ళకి మీ రాజ్ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్తే. ఇందాక అదే చెప్తున్నారు కదా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారము ఇక్కడ సభ పెట్టుకొని లేదు మోదీ గారిని, అంటే వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే మోదీ గారు అంత బలహీనుడు, అంటే ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఆయన చెప్పినట్టు మోదీ గారు బలహీనుడు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని కూడా అనేటువంటిది ఆ మోదీ గారిని అవమానిస్తుంటారు. అక్కడ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన ప్రోటోకాల్ విషయంలో ఎస్పీజీ చేతిలోకి వెళ్తుంది, ఏ పోలీస్ ఎక్కడ డ్యూటీ చేయాలి, ఎవరు ఎలా ఉండాలి, స్టేజ్ దగ్గర ఎలా ఉండాలి అనేటువంటిది అది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే హోంశాఖ వాళ్ళు వచ్చేసేసి ఒక 4 రోజుల ముందు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తారు. అది ప్రోటోకాల్ సంబంధించింది. ఏదో సభ ఫెయిల్యూర్ అయింది కాబట్టి, అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి సభ, అది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నెట్టేద్దాం అనేటువంటి పాత చింతకాయ పచ్చడి ఇంకా రైట్. అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చిన శివశంకర్ గారు కనెక్ట్ అయ్యే లోపు ఒకసారి. హలో రైట్ శంకర్ గారు చెప్పండి. హలో వినిపిస్తుందండి? అది దానికి ఏంటంటే ప్రకృతి కూడాను సహకరించలేదు. రైట్, మీ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, ఒకసారి. రైట్, రవికుమార్ కొంచెం ట్రావెల్లో ఉంటారండి. ఎస్ రైట్ రవికుమార్ గారు, మొత్తానికి ఇప్పుడు ప్రచారం ప్రారంభమైంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రచారంలో అక్కడ అంటే ఏవైతే మాట్లాడే విషయాలు కానివ్వండి లేకపోతే అక్కడ మెన్షన్ చేసే పాయింట్స్ కానివ్వండి చాలా కీలకంగా మారతాయి. నిన్న మోదీ గారికి సంబంధించిన మొత్తం స్పీచ్ను చూసినప్పుడు మొదటిది ఎన్డీఏ అనే పదాన్ని ఎక్కువగా వాడారు. టీడీపీకి సంబంధించి కానివ్వండి జనసేనకు సంబంధించిన పదాలు ఎక్కువ వాడకుండా ఎన్డీఏ 400 సీట్లు సాధించడానికి అవసరమైన ప్రచార సభగా దాన్ని వాడుకునే ప్రయత్నం చేయడం, దాంతోపాటు వైసీపీని విమర్శించే క్రమంలో మంత్రులు ఒకరితో ఒకరు అవినీతికి పోటీ పడ్డారు అనే విధంగా చెప్పడం అన్నది ఒకటి మనం చూసాం. తర్వాత ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి కేవలం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగిన అభివృద్ధి తప్ప మిగిలిన అభివృద్ధి ఏం కనిపించట్లేదు అనే మాటని ఒకటి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి పాయింట్స్ చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటుని డ్రైవ్ చేసే అవకాశం ఉందంటారా? విషయం గమనించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ ఎలియన్స్ తాలూకా పర్పస్ ఏంటి, ఈ ఎలియన్స్ తాలూకా ఉద్దేశ్యం ఏంటి అనే దాన్ని స్పష్టంగా మూడు పార్టీల తాలూకా కార్యకర్తలకి అర్థం కావాలి. ఎందుకంటే ఈ ఎలియన్స్ అనేది ఈరోజు కొత్తగా ఏర్పడిన ఎలియన్స్ కాదు కదా. 2014లో ఇదే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ కలిసి పోటీ చేసినాయి. 2019 వరకు 5 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చూశాక వీళ్ళ ముగ్గురు ఎలియన్స్ కి ఎగెనిస్ట్ గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఎలియన్స్ అనేది కలుస్తూ ఉంది. 3 పార్టీలే కలుస్తున్నాయి. అది కాదు లాజిక్. 19లో విడిపోయి మేము నష్టపోయినాం కాబట్టి మళ్ళీ 24లో మేము కలిసి మళ్ళీ పోరాడతాము. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. 19లో విడిపోయి నష్టపోయామనంటే ప్రజలు నష్టపోయారా, తెలుగుదేశం పార్టీ నష్టపోయిందా, లేకపోతే 3 పార్టీలు నష్టపోయినాయా ఏంటి అనేది స్పష్టత ఇవ్వాలి. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ డౌటింగ్ ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ ద ఎలియన్స్. నేను అనేది ఏంటంటే 2019 వరకు ఈ 3 పార్టీలే ఎలియన్స్ లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు విడిపోవడానికి గల కారణం ఆ రోజు ఏంటి, ప్రత్యేక హోదా అనే అంశం మీద విడిపోయారు. మరి ఇప్పుడు మోడీ గారు ప్రత్యేక హోదా అనే అంశాన్ని నిన్న మీటింగ్ లో అది కీలకమైన పాయింట్. ఆ పాయింట్ మాట్లాడే లోపు ఒకసారి శివశంకర్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఒకసారి తన రెస్పాన్స్ తీసుకుందాం. ఇది ముందు మాట్లాడుతూ మధ్యలో కట్టేది శంకర్ గారు. కొంచెం ట్రావెల్ చెప్పండి. ఒకటండి, సభలో వచ్చేసేసి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి దీంట్లో ఏంటంటే
మోదీ గారు నార్మల్ గా ఫస్ట్ సబ్ అండి, ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన కొన్ని సెంటిమెంట్ ప్రకారం వస్తారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఆ మైక్ సహకరించకపోవడం కానీ కట్ కావడం కానీ ఆయన పేరు చూస్తుంటే కనుక ఏదో అశుభం చంద్రబాబు అనేటువంటిది ఆయన ఫేస్ ఫీలింగ్స్ లో కానీ కొంచెం అసహనం కానీ పాపం అసంతృప్తి అనేది కనిపించింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 13 నిమిషాలు మాట్లాడితే ఏమనుకున్నారు జనాలంతా, గతంలో మేము నష్టపోయినాం కాబట్టి పొత్తుల్లో మనం ఇది చేయలేకపోయినాం సార్, వెనుకబడిన జిల్లాలకు ఇది చేద్దాము, విభజన హామీలు ఇది నెరవేరుద్దాం సార్, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినాం సార్, ఇది చేద్దాం అనేటువంటిది మోదీ గారిని హామీ ఏమన్నా ఇప్పిస్తారో మాట్లాడనుకుంటే అలా కాకుండా 13 నిమిషాల్లో 8 నిమిషాల 52 సెకండ్లు మోదీ గారు గొప్పవారు, మోదీ గారు దేవుడు, మోదీ గారు విశ్వగురువు, మోదీ గారు ఇది, మోదీ గారు అది అంటే గతంలో మోదీ గారిని తిట్లన్నీ మర్చిపోవాలని కేవలం క్షమాపణ కోరుతూ మోదీ పాహిమాం 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 అని ఆ మోదీని శరణు కోరడానికే ఆయన మెప్పించడానికే సరిపోయింది అది. రెండవది, నరేంద్ర మోదీ గారు కూడా మీరు అన్నట్టు ఇక్కడ ఏదైనా కూడాను ఈ చంద్రబాబు పట్ల ఇది కానీ మా అలయన్స్ ఇది చేస్తుందని కానీ గతంలో మేము ఫెయిల్ అయినాం కానీ ఇప్పుడు ఇలా వస్తుంది ఇలా చేద్దాం అనేది కాకుండా కేవలం 400 సీట్లు మాకు కావాలి ఎంపీల్ని, ఇది మా టార్గెట్, ఇలా కావాలి అనేటువంటి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే క్లియర్ గా ఈ యొక్క ఆ పొత్తులు అనేటువంటిది ప్రజలలో ఆమోదయోగ్యం లేదు కాబట్టి ఎలా జరిగిందంటే చిదంబరం గారు జరిగింది చూస్తే కనుక మాట్లాడుతున్నంత సేపు స్టేజ్ మీద కూర్చున్న కానీ ఎదురుగా ఉన్నాళ్ళు కానీ స్పందన లేకుండా అది ఒక సంతాప సభ జరిగినట్టు మాత్రమే జరిగింది. రైట్. అయితే మీరు మొదటి నుంచి మీరు ఆ అలయన్స్ జరగకూడదు అనే ఆలోచనలో ఉన్నారు, దానికి అనుకూలంగానే మీ మీడియా డ్రైవ్లని నడిచినాయి అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంటుంది. ఇప్పుడు మొదటి సభ ఫ్లాప్ అయింది అని చెప్పడం ద్వారా ప్రజల్లోకి ఇంకొక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, బట్ ఏవైతే 3 పార్టీలు అనుకున్నవి, 3 పార్టీలు కోరుకున్నవి, వాళ్ళ ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్ళాము, అది ఖచ్చితంగా సక్సెస్ అయిందని వాళ్ళు ఇప్పుడు ఆ 3 పార్టీలు చెప్తున్నాయి. మళ్ళీ దానికి ఏమంటారు మీరు? 3 సంవత్సరాలు ఆగిపోతాయి. వాళ్ళు ముగ్గురు ఒక్కటే దత్త తండ్రి దత్త పుత్రుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వస్తారు. మేము సరే దాని గురించి ఒక డైలాగ్ ప్రతిసారి మా నాయకులు కావచ్చు చెప్తా ఉంటారు, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింహంగా వస్తాయని చెప్పి. అంటే వాళ్ళకి ఎప్పుడైనా కూడా మొదటి నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు. ఇడిపోయింది ఎప్పుడండి? రైట్. ఎప్పుడు ఇడిపోయారు? పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ లవ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ వెళ్ళేసి చంద్రబాబు లవ్ చేస్తుండే, ఒకరికొకరు లవ్ చేసుకుంటేనే ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఒక దాటిపైకి వచ్చారు. అంతకుముందు ఒకరు పవన్ కళ్యాణ్ ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు లవ్ చేసుకుంటున్నారు కదా. రైట్ బాజీ గారు ఉన్నారు కదా. రైట్ బాజీ గారు, అయితే గత అలయన్స్ అంటే అది గతంలో ఉన్న ఆ కూటమి విచ్ఛిన్నం అవడానికి కారణాలు అన్నది ప్రతి ఒక్కరు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఢిల్లీలోనే సభ పెట్టి మరీ చెప్పారు. కానీ కలిసేటప్పుడు మాత్రం కలవడానికి రీజన్స్, లేకపోతే గతంలో చేయలేకపోయిన దాన్ని ఇప్పుడు చేస్తాము అనే ఒక భరోసాని ప్రధాని ద్వారా ఇప్పించడంలో ఫెయిల్ అయినారు. అదే సందర్భంలో మీరు కూడా అంటే మనం చూస్తున్నాం, మన అమిత్ షా గారు కూడా ఒక ఈవెంట్లో మాట్లాడుతూ వాళ్ళు మాకు అంటే మేము వాళ్ళకి అవసరమనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళని మళ్ళీ కలుపుకొని వెళ్తున్నాము అనే విధంగా వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఒకరు పొత్తులు అవసరమయ్యే ఇవాళ ముందుకెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. ఓవైపు 400 టార్గెట్ పెట్టుకున్నారు. రైట్. అమిత్ షా గారు ఒకసారి జనాలు చెప్పాలి సార్, ఒక్కసారి బాజీ అన్న ఒక్క నిమిషం అన్న బాజీ అన్న, చిదంబరం గారు అమిత్ షా గారిది ఒక్కసారి లైవ్ చేయండి ప్లే. ఆయన తర్వాత అనేది కాదు, ఆయన తప్పు చేశారు తెలుసుకొని వచ్చారు అంటే సమజైంది, వెళ్ళిపోయారు, అర్థమయ్యి వచ్చింది మా గురించి అనేటువంటిది అలా చెప్పారు. అంటే బుద్ధి నుంచి వచ్చాడు అనేటువంటిది చెప్పారు. రైట్ బాజీ గారు. సార్ ఒకటి, ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి గతంలో ఉన్నటువంటి పోట్లాటకి సంబంధం లేదు సార్. గతంలో పోట్లాడుకున్నారు కదా, మీరు ఇద్దరు తిట్టుకున్నారు కదా, ఆయన అన్నారు కదా, మీరు పడ్డారు కదా, మీరు ఇప్పుడు ఎట్టగలుస్తారని చెప్పని అడుగుతా ఉన్నారు శివశంకర్ గారు. నేనేమంటా అంటే పాలసీలో విభేదించాం, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద మాకు ఒక పాలసీ ఉంది, ఈ పాలసీ ప్రకారం పోదామని చెప్పన్నాం. అన్న వ్యక్తిగతంగా తిట్టారన్న మోదీ గారిని. ఉందా, పిల్లలు ఉన్నారా, అసలు ఒక దుర్మార్గుడు, ఒక ఉగ్రవాది, టెర్రరిస్ట్ అని ప్రధానమంత్రి గారు మోదీ గారిని తిట్టారన్న. పాలసీ తిట్టలేదు, వ్యక్తిగతంగా మోదీ గారు. ఎంత ఎత్తుగా మాట్లాడారో, ఎంత
లైన్ తీసుకొని వెళ్ళారో అంత లైన్ ప్రకారం ప్రజలు ఆశీర్వదించలేదు. ఆయన ఏమయ్యారో, నరేంద్ర మోడీ గారు ఏమయ్యారో మనం ఈ 5 ఏళ్లు చూసాం. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్నటువంటి మిత్రులందరినీ చేర్చుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి ప్రయత్నాల్లో ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం పెట్టినటువంటి ఇబ్బందుల విషయంలో, లేకపోతే ఈ రాష్ట్రం ప్రతిపక్షాల పట్ల వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో ఆళ్లే సృష్టించారు. దత్తపుత్రుడిని, దత్త తండ్రిని, దత్త కొడుకుని, దత్త మొత్తం అందరినీ ఆళ్లే సృష్టించారు. ఎందుకంటే గదిలో పెట్టి కొడితే ఏ పిల్లి అయినా సరే తిరగబడుతుందండి. అదే పని ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. దీనికి ఇంకో కారణం చెప్తానండి. ఇవాళ నిజమే చంద్రబాబు నాయుడు గారు దూషించారు, సరే ఆయన తెలుసుకున్నారు, మళ్ళీ వచ్చారు, కలిశారు అని రాజకీయంలో. ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఉమ్మడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధానాలు ఏంటి, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి పార్టీ చేసింది ఏంటి, చెయ్యబోయేది ఏంటి, ఇంకా చేసేది ఏంటి అనే దాని మీద ప్రజలు ఆలోచించుకునేటువంటి పరిస్థితులు. ప్రజలు అమాయకులు కాదు కదా. అది ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ జరిగిన అభివృద్ధి మొత్తము బీజేపీ చలవనే, దాని వల్లనే ఇప్పుడున్న మీరు చూస్తున్న అభివృద్ధి మొత్తం అక్కడ దాని నుంచి వచ్చినది అన్నప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఫినిష్ చేస్తానండి. ఒక మాట నేను ఫినిష్ చేస్తానండి. ఒక మాట ఏమంటారంటే తిట్టిన వాళ్ళనే రాజకీయాల్లో రానియకూడదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ వేరు పార్టీలండి. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వేరు అండి. కానీ నేను ముగ్గురు గురించి చెప్తానండి. ఒకటి బొత్స సత్యనారాయణ, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారిని అడ్డగోలుగా తిట్టాడు అసెంబ్లీలో. 2 ధర్మాన